ముందుగా మిక్సీ జార్లో ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 6 ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్దలో రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్లో మసాలా ముద్ద కూరుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మసాలా ముద్ద కూరుకున్న వంకాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బై.